ఒకసారి ప్రస్తుతం విజయవాడ వెళదాం. అక్కడ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇద్దరికీ బాధ్యత ఉంది, మాకు ఉంది, వాళ్ళకు బాధ్యత ఉంది. అదే మరిగా ఆనాటి అన్యాయం, నేను ఇంత మునిపే చెప్పాను, అన్యాయం అవమానం రెండు కూడా ఇంకా మర్చిపోలేదు. జీవితంలో మర్చిపోవడానికి కూడా వీలు లేదు. ఎందుకంటే న్యాయం చేసి విభజన చేస్తుంటే మనం మర్చిపోయేవాళ్ళం, కానీ కసిగా కక్షగా మన మీద కక్ష తెచ్చుకున్నారు ఆ రోజు సోనియా గాంధీ గారు. ఆవిడ పుట్టిన రోజున విభజన అనౌన్స్ చేయడం, ఇటలీ రిపబ్లిక్ డే రోజున నోటిఫికేషన్ డేట్ ఇవ్వడం, జైల్లో ఉండే జగన్మోహన్ రెడ్డిని బయట తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజానికాన్ని హ్యూమిలియేట్ చేయడం, ఇవన్నీ కూడా క్రానలాజికల్గా చరిత్ర ఎవరు మర్చిపోలేరు. వారు వేసుకున్న కుట్రలు కుతంత్రాలు పనిచేయలేదు. రెండు రాష్ట్రాల్లో ఆ పార్టీ పూర్తిగా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. ఒక్కొక్కసారి ప్రజలు ఏ విధంగా స్పందిస్తారనే దానికి 125 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని మట్టి గడిపించారు. 2-3% ఓట్లు రాల ఎక్కడ కూడా. అదే మరి దానికి కారణం ఏంటని మనం ఆలోచిస్తే, ప్రజల్ని మోసం చేయాలనుకుంటే మోసపోయేది వీళ్ళే మోసపోతారు. ఎప్పుడు కూడా ప్రజలు అప్రిషియేట్ చేసేది ఒక సిన్సియారిటీ, ఒక పద్ధతి ఉంటుంది, దాని ప్రకారం వెళ్ళాలి. అదే నిన్న మొన్న హంగామా చేసి తెలుగుదేశం పార్టీని ఇబ్బందుల్లో పెట్టాలని ఆలోచించి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయత కోల్పోయింది. అదే సమయంలో మీరు చూస్తే విభజన జరిగిన దానికి తెలుగుదేశం పార్టీని బ్లేమ్ చేస్తూ మొన్న మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ జగన్మోహన్ రెడ్డి ఆయన కేంద్రాన్ని నిలదీయడం లేదు. తెలుగుదేశం పార్టీ మిత్రపక్షమైనా కూడా నేను మిత్రపక్ష ధర్మం కోసం నేను ఆ రోజు చెప్పింది, మేము కేంద్రాన్ని గట్టిగా అడుగుతాం, ముందు ప్రధానమంత్రి గారు మీరు అపాయింట్మెంట్ అడగండి, ఎట్టి పరిస్థితుల్లో మనకి ఇవ్వవలసినటువంటి బైఫర్కేషన్లో పెట్టిన విషయాలు కానీ పార్లమెంట్లో చెప్పింది కానీ ఆ స్ఫూర్తితో మనకు సహకరించాలి. నేను ఆ రోజుటి కూడా మీకు అందరికీ చెప్పింది, 2 సంవత్సరాల రాష్ట్రం ఇది, చాలా సమస్యలు ఉన్నాయి, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆదాయం 47%, జనాభా 58%. 42% కంటే తక్కువ జనాభా ఉండే తెలంగాణ ఆదాయం 53%. నేను ఆ రోజు హామీలు చాలా ఇచ్చాం. నేను హామీలు ఇచ్చానంటే ఆ రోజు బీజేపీ కూడా మిత్రపక్షంగా ఉన్నారు. ఎందుకంటే ఎలక్షన్లో ఎందుకు హామీలు ఇస్తాం? మళ్ళా మ్యాండేట్ ఇవ్వాలి. ఆ మ్యాండేట్ ప్రకారం మేము గవర్నమెంట్స్ ఫామ్ చేయాలి. ఫామ్ చేసి మేము చెప్పిన హామీలు నెరవేర్చి మళ్ళీ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. అందుకే ఇద్దరం కలిసి మేము ఆ రోజు హామీలు ఇచ్చాం. ఆ హామీలు నిలబెట్టుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఇవ్వలేని విధంగా ఉంటే నేను దానికంటే భిన్నంగా ఎన్నో కార్యక్రమాలు చేశాను. ఎందుకు? ప్రజలకు ఇచ్చిన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి. అలాంటి సమయంలో నిన్న మొన్న మీరు చూస్తే ఫస్ట్ డే జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు చూస్తే కేంద్రాన్ని విమర్శించలా, నన్ను విమర్శిస్తున్నాడు. దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది అతనికి ఏమాత్రం కూడా సిన్సియారిటీ లేదు. లాస్ట్ టైం ఇదే మరిగా కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి ప్రజల్ని మోసం చేశారు. ప్రజలు ఆ రోజు గుణపాఠం చెప్పారు. మళ్ళీ ఏదో ఒక విధంగా మోసం చేయాలని మళ్ళా వచ్చి ఈరోజు మీరు చూస్తే పార్లమెంట్లో ఈరోజు చర్చకు వచ్చింది. మన రైజ్ చేసాం అడ్జర్న్మెంట్ మోషన్ ద్వారా, అడ్మిట్ చేయలేదు, అడ్జర్న్ అయింది. హౌస్ అడ్జర్న్ అయిన తర్వాత మా వాళ్ళు పట్టు, నేను చెప్పాను క్లియర్గా, మనకు నిర్దిష్టమైన హామీ వచ్చే వరకు మీరు గట్టిగానే ఉండండి. మేము ప్రధానమంత్రి గారు ఇంటర్వ్యూ అడిగాం, అది ఇంకా ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు ఈ సమస్య వచ్చినప్పుడు నిన్న ఈరోజు మీరు ఒక నిర్దిష్టమైన హామీ వచ్చే వరకు మీరు గట్టిగా ఉండి చాలా స్పష్టంగా చెప్పాం. మా వాళ్ళు అదేవిధంగా ఫైట్ చేశారు.
ఫైనల్గా అందరు పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీ చూస్తున్నారు, వాళ్ళు సహకరించలేదు. అదే ఇక్కడ మిగిలిన పార్టీలు కూడా కొంతమంది ఏదో ఒక విధంగా సార్ట్ అవుట్ చేయాలని చెప్పి మాట్లాడారు, కొంతమంది సహకరించారు. బీఏసీలో కూడా బీఏసీ మీటింగ్ జరిగింది, అందులో కూడా ఫ్లోర్ లీడర్స్ మీటింగ్, నాట్ బీఏసీ, ఫ్లోర్ లీడర్స్ మీటింగ్ జరిగింది. దాంట్లో కొంతమంది చెప్పారు. చెప్పిన తర్వాత మా వాళ్ళు మళ్ళీ గట్టిగా పట్టుబట్టారు. ఆ సమయంలో అరుణ్ జైట్లీ వచ్చి ఆయన చెప్పిన మాటలు మీకు, ఏపీ సమస్యలపై చర్చిస్తున్నాం, ఏపీకి గతంలో చెప్పిన దానికన్నా ఎక్కువే చేస్తాం, ఏపీకి సాయంపై కట్టుబడి ఉన్నాం, ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడా, ఏపీ ఎంపీలు ఆందోళన అర్థం చేసుకున్నాం, ఆందోళన విరమించాలని విజ్ఞప్తి. ఈ హామీ ఇచ్చిన వీళ్ళు ఎక్కడున్నారు? ఒక్క ఎంపీ లేడు. అంటే నేను అడుగుతున్నా, మీకు బాధ్యత లేదా? ఇక్కడేం చేశారు మీరు? బంధకాలు ఇచ్చారు. ఈ బంధకాల వల్ల లాభం ఏంటి? నేను ఆ మాటే చెప్పాను. మనం చేయవలసింది ఢిల్లీలో కానీ ఇక్కడ కాదు. ప్రజలకు ఇన్కన్వీనియన్స్ కలిగించద్దంటే 10,891 బస్సులుంటే అందులో 2,539 బస్సులు నడవాల. దీనివల్ల ఒక్క రోజులో 4 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఆదాయం పోయింది. 15 కోట్ల ఆదాయం వచ్చేది, ఒక 4 కోట్ల రూపాయల ఆదాయం పోయింది. ఒక 5 బస్సుల మీద రాళ్ళు కూడా వేసే పరిస్థితి వచ్చారు, డ్యామేజ్ చేశారు, స్కూల్స్ క్లోజ్ చేశారు. ఒకరోజు జిఎస్డిపి మీరు చూసుకుంటే మన జిఎస్డిపి దగ్గర ఈసారి 5 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు వస్తుంది. ఒకరోజు జిఎస్డిపి తగ్గితే ఎంత ఎకనామిక్ యాక్టివిటీ పోతే ఎంత అవుతుందో అర్థం చేసుకోవాలి. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంటే ఇంకా మేము కేంద్రంతో పోరాడేది లాలోచిపడి అక్కడ మాత్రం పోరాడకుండా ఇక్కడ మేము పోరాడతామని ఇంకా రాష్ట్రాన్ని ఇబ్బందుల్లో పెట్టడం ఏమాత్రం సబబు? ఈ విషయాలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలాంటి జరిగినప్పుడు కొంతమంది ఏ విధంగా స్పందిస్తారంటే కాలేజీలు చేయడం, కొంతమందికి హాలిడే వస్తుందని చెప్పి ముందుగానే వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ వచ్చే పరిస్థితి వస్తుంది. నేను అందుకనే ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నా. అది ఏపీ ప్రత్యేక హోదాపై ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటివరకు లైవ్లో మీడియాతో మాట్లాడారు.